హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం పార్టీలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను చూసే ప్రయత్నం చేద్దాం. సో అందులో మొదటిది చూడండి. సో జాతీయ అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కులు ఎలా ఉంటాయని చెప్పేసింది కదా. సో జాతీయ అత్యవసర పరిస్థితుల ప్రాథమికలు అనేవి సో ఆప్షన్ ఏ చూడండి, ఇక్కడ 19వ ఆర్టికల్లోని స్వేచ్ఛలు రద్దు అవుతాయని చెప్పేసింది. నెక్స్ట్ 359 ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా హక్కులను అయితే రద్దు చేస్తాడు. సో 21 ప్రకారం అనేది రద్దు కాదు, పైవన్నీ సరైనవే అని చెప్పేసింది కదా. సో ఇక్కడ చూసినట్టయితే 19 ఆర్టికల్ అనేది స్వేచ్ఛను రద్దు అవుతాయి. సో 19 ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ 19 ఆర్టికల్ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘం, సో ఉద్యమం, సో ఇలాంటివన్నీ స్వేచ్ఛలు అనేది దాంట్లో ఉంటాయి కదా. సో ఆ యొక్క స్వేచ్ఛలను కూడా రద్దు అవుతాయి అంటుంది. సో ఇది కరెక్ట్ అనమాట. అదేవిధంగా 359 ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా హక్కులను రద్దు చేస్తాడు అని చెప్పేసింది. సో ఇది కూడా కరెక్టే. ఆర్టికల్ 21 ప్రకారం అనేది రద్దు కాదు. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే అందరికీ కూడా సమానంగా జీవించే హక్కు అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క జీవించే హక్కు అయితే రద్దు కాదనమాట జాతీయ అత్యవసర పరిస్థితుల్లో. సో ఇది కూడా కరెక్టే. దీనికి సంబంధించి పైవన్నీ కూడా సరైనవని చెప్పేసి తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినటువంటి ఎన్ని రోజులలోగా పార్లమెంట్ అనేది ఆమోదం పొందవలసి ఉంటుంది అని చెప్పేసింది. జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన ఎన్ని రోజులలోగా పార్లమెంట్ అనేది ఆమోదం పొందవలసి ఉంటుందని అంటే సో 1 నెల లోపు అయితే ఈ యొక్క ఆమోదం అనేది పొందవలసి ఉంటుందన్నమాట. సో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన తర్వాత పార్లమెంట్ అనేది ఖచ్చితంగా 1 నెల లోపు అనేది ఆమోదం అనేది పొందవలసి ఉంటుందన్నమాట. సో ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనవి ఏమిటి అంటుండ్రు. ఇక్కడ చూడండి, జాతీయ అత్యవసర పరిస్థితి 352 ఆర్టికల్, రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి 356 ఆర్టికల్, ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 ఆర్టికల్ అని చెప్పేసింది కదా. సో అత్యవసర పరిస్థితులు మెయిన్గా అయితే మనకి ఇక్కడ 352 నుంచి 360 వరకు అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో అందులో ముఖ్యంగా అయితే జాతీయ అత్యవసర పరిస్థితి ఒకటి ఉంటుంది, అదేవిధంగా రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి ఉంటుంది, నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందన్నమాట. సో దీనికి సంబంధించి పైవన్నీ కూడా కరెక్ట్ అనమాట. సో జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఆర్టికల్ 352, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి వచ్చేసి ఆర్టికల్ 356, అదేవిధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చేసి ఆర్టికల్ 360 అనమాట. సో దీనికి సంబంధించి ఈ 3 కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితి విధింపును ఎవరు ఆమోదించాలి అంటుంది ఇక్కడ. సో జాతీయ అత్యవసర పరిస్థితిని అనేది ఎవరు విధించాలి అంటే ఇక్కడ పార్లమెంటు ఉభయ సభలు అనేవి ఖచ్చితంగా అయితే ఆమోదించాల్సి ఉంటుంది అనమాట. సో అది టైం ఎట్లా అంటే సో దీన్ని 1 నెలలోపు 2/3 వంతు మెజార్టీతో అయితే ఆమోదించాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జాతీయ అత్యవసర పరిస్థితి విధింపును అనేది పార్లమెంటు ఉభయ సభలు 1 నెలలోగా 2/3 వంతు మెజార్టీతో అయితే ఆమోదించాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ కారణం చేత విధించడం జరుగుతుందన్నమాట. సో జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఏ కారణం చేత విధించడం జరుగుతుందంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ బాహ్య కారణాలు, అంతర్గత కారణాల వల్లనే ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితి అయితే విధించడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఆప్షన్ ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్. అత్యవసర పరిస్థితి ఆధారాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి సంగ్రహించారని చెప్పేసింది. సో అత్యవసర పరిస్థితి అనే అధికారాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి అంటే జర్మనీ నుంచి అయితే తీసుకోవడం జరిగింది అనమాట. జర్మనీ నుంచి. అత్యవసరం అంటే ఎమర్జెన్సీ కదా, మనకు అత్యవసరం ఏముంటుంది, ఎక్కువగా అత్యవసరం మనీనే ఉంటుంది. సో జర్మనీ. ఓకేనా, ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఐడెంటిఫై ఉంటుంది అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అత్యవసర పరిస్థితిని ఒక మోసంగా అభివర్ణించింది ఎవరు అంటుంది ఇక్కడ. సో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అత్యవసర పరిస్థితిని ఒక మోసంగా అభివర్ణించిన వారు బిఎన్ రావు గారు అనమాట. ఓకేనా, బిఎన్ రావు గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాత పార్లమెంటు ఎన్ని రోజులలో ఆమోదించాలని చెప్పేసి ఉంది. ఓకేనా, ఇవాళ చూసాం కదా మనం, పార్లమెంట్ అనేది ఖచ్చితంగా 1 నెలలోపే ఆమోదించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాత పార్లమెంట్ అనేది ఎన్ని రోజులలో ఆమోదించాలి, 1 నెలలోగా ఆమోదించాలన్నమాట. సో అయితే ఇదివరకు మౌలిక రాజ్యాంగంలో ఏముండేదంటే 2 నెలలు అని చెప్పేసి ఉండేదన్నమాట. సో అయితే దాన్ని 44వ రాజ్యాంగ సవరణ చేసి 1 నెలకు అనగా 30 రోజులకు కుదించడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఆప్షన్ ఏ 1 నెల ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి పాలన మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో విధించారు అంటున్నారు ఇక్కడ. సో రాష్ట్రపతి పాలన మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో విధించారంటే సో పంజాబ్లో అయితే విధించడం జరిగిందనమాట. అది కూడా 1951 ఇయర్లో. ఓకేనా. సో రాష్ట్రపతి పాలన మొట్టమొదటిగా ఏ రాష్ట్రంలో విధించారంటే పంజాబ్లో విధించారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు అని చెప్పేసి అంటుంది ఇక్కడ. సో ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఇంతవరకు అయితే విధించలేదు అనమాట. సో 5 ఏవి కావు. సో 0 టైమ్స్ అయితే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారు అంటుండు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటి వరకు అయితే 2 సార్లు అయితే విధించడం జరిగింది అనమాట. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడంటే జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు 1973 ఆ టైంలో, అదేవిధంగా 2014లో రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి టైంలో కూడా ఈ యొక్క రాష్ట్రపతి పాలన అయితే విధించడం జరిగింది అనమాట. దగ్గర 2 సార్లు అయితే ఆంధ్రప్రదేశ్ అనగా ఉమ్మడి రాష్ట్రంలో అయితే 2 సార్లు అయితే విధించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్కసారి అయితే విధించడం, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్కసారి అయితే విధించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర పరిస్థితి గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు. సో అత్యవసర పరిస్థితుల గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయంటే అవి 18 భాగంలో అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాష్ట్రపతి ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులను ప్రవేశపెట్టవచ్చు అంటుండు. సో మనం ఇదివరకు డిస్కస్ చేసాం కదా, 3 రకాల అత్యవసర పరిస్థితులను విధించవచ్చు. అవి ఏంటి అంటే రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి, అదేవిధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి అనమాట. ఓకేనా. రాజ్యాంగపరమైన అంటేనే 356 ఆర్టికల్ వస్తుంది, జాతీయ అనగానే మనకు 352 ఆర్టికల్ వస్తుంది, అదేవిధంగా ఆర్థిక అత్యవసరం అంటే ఆర్టికల్ 360 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అత్యవసర పరిస్థితి విధించేటువంటి అధికారం ఎవరికి కలదు. సో అత్యవసర పరిస్థితి విధించేటువంటి అధికారం అనేది ఇక్కడ రాష్ట్రపతికి అయితే ఉంటుంది. సో రాష్ట్రపతి కూడా ఎలా ఉంటుందంటే ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఒక కేబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వారు లిఖితపూర్వకంగా ఇచ్చేటువంటి దాని ఆధారంగానే ఈ యొక్క అత్యవసర పరిస్థితిని అయితే విధించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అంతర్గత కారణాల వల్ల ఎప్పుడు అత్యవసర పరిస్థితిని విధించారని చెప్పేసి క్వశ్చన్ అనమాట ఇది. సో అంతర్గత కారణాల వల్ల అయితే 1975 అయితే విధించడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొదటిసారి అత్యవసర పరిస్థితిని ఏ సంవత్సరంలో విధించారు అని చెప్పి ఉంటారు. మొట్టమొదటిసారి అత్యవసర పరిస్థితి అనేది 1962 అయితే విధించడం జరిగింది. చైనా దేశం అయితే అరుణాచల్ ప్రదేశ్ దురాక్రమణ చేసినప్పుడు అయితే ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితి అయితే విధించడం జరిగిందనమాట 1962లో. ఇదే ఫస్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారంటే 3 సార్లు విధించారనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ ఆమోదం పొందిన జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఎన్ని రోజుల వరకు అమల్లో ఉంటుంది అంటుండు. సో పార్లమెంట్ ఆమోదం పొందిన ఖచ్చితంగా అది 6 నెలల వరకు అయితే అమల్లో ఉంటుందన్నమాట. ఓకేనా. మళ్ళీ మనం పొడిగించాలనుకుంటే మళ్ళీ పార్లమెంటు ఆమోదం తీసుకొని దాన్ని పొడిగించుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అత్యవసర పరిస్థితులకు సంబంధించి సరికానివి. అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వవచ్చు, పార్లమెంటు లోక్సభ కాలాన్ని పొడిగించవచ్చు, రాష్ట్ర శాసనసభలు రద్దు చేయబడతాయి, పార్లమెంటు కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక అంశాలను మార్పు చేయవచ్చు అని చెప్పేసింది కదా. సో ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర శాసనసభలు అనేవి రద్దు కావన్నమాట. సో ఓన్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారాలు మాత్రమే కేంద్రానికి బదిలీ అవుతాయి కాబట్టి ఇది రాంగ్ ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ ఆమోదం పొందిన జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఎన్ని రోజుల వరకు అమల్లో ఉంటుంది అంటుండు. పార్లమెంట్ ఆమోదం పొందిందంటే 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ కారణం వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని విధించలేమంటుండు. సో సాయుధ తిరుగుబాటు, అదేవిధంగా విదేశీ దురాక్రమణ, దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు అంతర్గత కల్లోలం అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ చూడండి, అంతర్గత కల్లోలం అనేది ఇదివరకు ఉండే అనమాట. అయితే 44వ రాజ్యాంగ సవరణ చేసి దాంట్లో ఈ అంతర్గత కల్లోలం బదులు ఏం చేశారంటే సాయుధ తిరుగుబాటు అని చేశారనమాట. సో ఇప్పుడు ఏ కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించలేమంటే అంతర్గత కల్లోలం వల్లనే ఈ యొక్క పరిస్థితిని అయితే మనం విధించలేమన్నమాట. సో డి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో లోక్సభను ఎంతకాలం వరకు పొడిగించవచ్చు అంటుండు. సో లోక్సభను అయితే 1 ఇయర్ వరకు అయితే మనం పొడిగించడానికి వీలుంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్,
బాహ్య కారణాల వల్ల అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? బాహ్య కారణాల వల్ల, బాహ్య కారణాలు అయితే 2 సార్లు అయితే విధించడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ద్వారా విధిస్తారు? ఓకేనా. రాజ్యాంగపరమైనది ఇప్పుడు మనకి ఇలా డిస్కస్ చేసాం కదా. సో 356 ఆర్టికల్ ప్రకారం అయితే రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితిని అయితే విధించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన ఎంతకాలం కంటే ఎక్కువగా పొడిగించరాదు అంటుండు. సో రాష్ట్రపతి పాలన అనేది 3 సంవత్సరాలు దాటొద్దు అనమాట. సో పార్లమెంట్ ఆమోదంతోనైతే 6 నెలల వరకు ఛాన్స్ ఉంటుంది. సో 6 నెలలు గడిచిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ పార్లమెంట్ యొక్క ఆమోదంతో ఈ యొక్క రాష్ట్రపతి పాలన అయితే పొడిగించడానికి అవకాశం ఉంటుంది. అలా గరిష్టంగా 3 సంవత్సరాల వరకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటుండు. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు అంటుండు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు, విధానసభను రద్దు చేయవచ్చు. రాష్ట్రానికి చెందినటువంటి అన్ని అధికారాలని రాష్ట్రపతికి అయితే సంక్రమిస్తాయి. సో దీనికి సంబంధించి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ 3 కూడా కరెక్టే అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇవన్నీ కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మరింత కంటెంట్ మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం.